అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇవాళ సండే కదా! సండే అంటేనే ఆల్మోస్ట్ చాలామంది ఇళ్ళలో నాన్ వెజ్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. అదేవిధంగా నేను కూడా ఇవాళ రాగి సంగటి, చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇదే ప్రాసెస్లో నాటుకోడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము మామూలు షాప్లో తెచ్చుకుంటాం కదా, బాయిలర్ కోడి అంటాము, దాంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. పొద్దున్నే వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందండి. ఇంకుంటాయి కదా ఇంట్లో పనులు, టిఫిన్లు, బట్టలు అన్నీ అయిపోయిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. అంటే సంగటి అంటే మనము తినే ముందుగా చేసుకుంటాం కాబట్టి కొంచెం లేట్గానే ప్రిపేర్ చేసుకుంటాము. కూర అది అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పొద్దున్నే. సంగటి అలా చేయడానికి కుదరదు కదా, అందుకోసరంగా ముందైతే బియ్యం అవి నానపెట్టేస్తాము. బియ్యం కడిగి నానపెట్టేస్తే అవి ఎంత బాగా నానితే సంగటి అనేది అంత టేస్టీగా వస్తుంది. కుక్కర్లో మూత పెట్టి విజిల్స్ వేయించుకొని చేసుకుంటాము, లేదా డైరెక్ట్గా ఉడకబెట్టేసుకొని అయినా చేసుకోవచ్చు. ఇలాగ ఒక గ్లాస్ వేస్తే మాకు సరిపోతుందండి. దీన్ని బాగా కడిగేసి దానికి తగినన్ని వాటర్ పోసేస్తే నానబెట్టేస్తాను పక్కన. ఇంకా తర్వాత టిఫిను ఇల్లు చిమ్ముకొనేసి, ఇల్లు తుడుచుకునేసి, దేవుడికి పెట్టేసుకొని పనంతా అయిపోయిన తర్వాత అప్పుడైతే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నానండి. అది మీకు కుండలో చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. ఆల్రెడీ సీజనింగ్ చేసి పెట్టానండి ఈ కుండని. ఎప్పుడైనా వాడుకోవడానికి బాగుంటుంది కదా అనేసి సీజనింగ్ అయితే చేసి పెట్టేశాను. ఆల్రెడీ ఒక కర్రీ కూడా చేశాను దీంట్లో. ఇప్పుడు ఇది నెక్స్ట్ది వచ్చేసి చికెన్ కర్రీ. చాలా బాగుంటుందండి. కాకపోతే చేయడం మాత్రం కొంచెం డెలికేట్గా చేయాలి. కుండ హీట్ అయినప్పుడు మనం గెంటెలు అవి పెడతాం కదా, అవి కుండకి కొంచెం అట్లా స్పీడ్గా తగలకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. నా దగ్గర ఉన్న స్పైసెస్ అండి ఇవి. ఈ స్పైసెస్ అన్నిటినీ ఇప్పుడు ఇట్లాగా ఈ ఆయిల్ అనేది ముందే హీట్ అయింది కదా, ఈ ఆయిల్లో ఇవి వేసి ఫ్రై చేస్తున్నాను. అలాగే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, టమాటా కూడా కోసాను. మనం కారం వేసి చేసుకుంటాం కదా అని మీరు అనుకోవచ్చు. పచ్చిమిరపకాయ వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. అలాగని ఒట్టి పచ్చిమిరపకాయ వేయము, కొంచెం కారం కూడా వేస్తాం లాస్ట్లో. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చికెన్కి. ఇంక కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డ అనేది వేసేస్తున్నానండి. ఇది కొంచెం కలరు అదే కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత అయితే బాగుంటుంది టమాటా అవి వేయడానికి. ఇంకా ఆ తర్వాత చికెన్ వేస్తాను. ఇవన్నీ నీట్గా ముందే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఆల్మోస్ట్ కూరలు అనేవి కుండలో తొందరగా అయిపోతాయండి. మనం మామూలుగా వేరే సిల్వర్ ప్యాన్లో కానీ, స్టీల్ ప్యాన్లో కానీ చేస్తాం కదా, దాంతో పోలిస్తే కుండలో ఇంకొంచెం ఫాస్ట్గా అవుతాయి. ఇంకా అట్లాగే ఇవి వేగుతుండగానే చికెన్ అది క్లీన్ చేసి పెట్టేశాను. ఆల్రెడీ క్లీనింగ్లోనే ఉన్నాయి కాబట్టి అన్నీ కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది. నేను వంట చేస్తూ మాత్రం వాటర్ అయితే ఎక్కువ తీసుకుంటానండి. అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏదైనా కర్రీస్లో మిగిలిపోయిన వాటర్ పోసేటప్పుడైనా నేను తాగేస్తాను అవి. అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇందులోకి టమాటా, ఎర్రగడ్డ వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం మెత్తబడిన తర్వాత చికెన్ ఎత్తి వేసేస్తానండి. నాటుకోడి అయినా ఇదే ప్రాసెస్. కాకపోతే కొంచెం నాటుకోడి అన్నప్పుడు ముదురు ఉంటాయి కదా, వాటిని మాత్రం ముందుగా కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకుంటే తర్వాత సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. ఇది నార్మల్ కోడే కాబట్టి మామూలుగానే ఉడికిపోతుంది. ఇంక ఈలోపు పాలు అవి హీట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. లేదంటే మర్చిపోతాను నేను మళ్ళీ. ఒకసారి వేడి చేస్తే అవి ఉండవండి సాయంత్రానికి. ఈ బాగా ఉక్కపోతగా ఉంది కదా, విరిగిపోతాయి. ఇంక ఈ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేస్తున్న ఎత్తి వాటర్ లేకోకుండా మొత్తంగా పిండేసినట్టుగా పిండేసి చికెన్ అయితే ఈ తిరగమాతలో వేస్తున్నాను. ఫస్ట్ ఏమి వాటర్ వేయమండి. చికెన్లోనే వాటర్ అనేది యూజ్ అవుట్ అవుతాయి కదా, ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాతే మనము పక్క నుంచి వాటర్ పోస్తాము. లేదంటే కొంచెం కూర అనేది నీసు వాసన వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ మాత్రమే. ఫస్ట్ చికెన్ వేసిన వెంటనే ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత మనము పైనుంచి వాటర్ పోస్తే కర్రీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఎలాగైనా చికెన్లో కొంచెం వాటర్ అనేవి వస్తాయి కదా, మనం ఎంత గట్టిగా నీళ్ళు లేకుండా పిండి వేసినా వాటర్ అనేది వదులుతుంది కర్రీ. అవన్నీ పోయిందాక ఆల్మోస్ట్ ఆ వాటర్తోనే ఉడుకుతుంది. మనకి పులుసుగా, గ్రేవీగా కావాలి కాబట్టి మనం కొంచెం పైనుంచి పోసుకుంటాం అంతే. ఫ్రైకి అయితే ఆ వాటర్తోనే సరిపోతుంది.
ఇప్పుడు పులుసు కాబట్టి ఈ కుండలో ఇట్లా మనం గెంటు పెట్టి తిప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పాలండి. ఎందుకంటే కుండ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కదా, మనం ఈ గెంటెలు అవి కొంచెం ఫాస్ట్గా తగిలిచ్చామంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదిగోండి వాటర్ వచ్చాయి కదా, ఇవన్నీ కొంచెం ఎగిరిపోయిన తర్వాత అయితే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేస్తున్నాను. అంటే ముక్కలు చప్పగా లేకుండా ఉప్పు పసుపు వేసామంటే కొంచెం ఉప్పు పడుతుంది కదా, వాటికి టేస్ట్ తెలుస్తుంది మనకి. లేదంటే ముక్క అనేది చప్పగా అనిపిస్తుంది పులుసులో కదా. ఫ్రైలో అంటే ఆల్రెడీ గ్రేవీ పట్టుకొని ఉంటుంది, ఇది పులుసు కాబట్టి ఉప్పు పసుపు వేసి ఆ వాటర్తోనే ఉడికించుకుందాము. ఇంక ఇది ఇలా ఉడుకుతుండగానే కొంచెం అంతసేపు వంటగదిలోనే ఉండలేం కదా, కొంచెం సేపు అటు ఇటు వెళ్తూ వస్తూ అయితే చేసుకుంటున్నానండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ, అంటే వాటర్ అనేది ఎగిరిపోయాయి అనుకోండి, కుండ కదా అడుగు పడుతుంది, చికెన్ అనేది మాడినట్టు అవ్వచ్చు. అందుకని మధ్య మధ్యలో అలా కలపొచ్చు. ఇంకా మసాలా అయితే వేసుకుందాము. మసాలా ప్రిపేర్డ్గా లేదు నా దగ్గర, అందుకని మసాలా అయితే వేసుకుంటున్నాను. అల్లము, తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి వేస్తే బాగుంటుంది గ్రేవీ కదా, అందుకోసమని కొబ్బరి కూడా వేస్తున్నాను. మనము స్పైసెస్ అనేవి కూడా వేయొచ్చు దీంట్లో, ఆల్రెడీ తిరగమాతలో వేసాం కదా, ఇంకా దీంట్లో అవసరం లేదు. అందుకోసమని ఇవి 3 మాత్రమే వేస్తున్నానండి మిక్సీకి. ఇంక ఇవాళ టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టాను, ఇంకా ఇడ్లీలు ఉన్నాయి పెండింగ్. అలాగే ఇడ్లీ పెట్టిన రోజు మాత్రం ఖచ్చితంగా మిగులుతాయి, అంత ఇష్టంగా తినరు వీళ్ళు. ఇంకా ఇప్పుడు వాటర్ ఎగిరిపోయిన తర్వాత నేను పైనుంచి వాటర్ వేస్తున్నాను. మన పులుసుకి ఎంత వాటర్ పడతాయో దాన్ని బట్టి మనం వాటర్ పోసుకోవాలి. ఇంకా అలాగే సంగటి కూడా ఒక సైడ్ పెట్టేశానండి, విజిల్స్ వస్తాయి అప్పుడు ఆఫ్ చేస్తాను. కొంచెం పెద్ద పాటే పెట్టాను, ఎందుకంటే మనం తిప్పడానికి దానికి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. మరి చిన్నదైతే గ్యాస్ మీదంతా ఒలికినట్టుగా అనిపిస్తుందని నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి, అందుకని ఉప్పు వేస్తున్నాను. ఇదే విధంగా ఉప్పు అయితే టెస్ట్ చేస్తాను నేను, లేదంటే ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ ఇబ్బంది. ఇంకా అట్లాగే కిటికీలు అన్నీ ఓపెన్ చేసుకుంటే కొంచెం గాలి అనేది బాగా వస్తుంది. ఇట్లా బాగా నీట్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటే బాగుంటుంది. మసాలాలు ఇవి స్మెల్ చూడడం అయితే నాకు చాలా ఇష్టం, వాటి స్మెల్ చాలా బాగుంటుంది కదా. నేను అట్లాగా వేసిన వెంటనే అయితే స్మెల్ చూస్తాను. మా అమ్మగారు చూసారంటే తిడతారు అలా చూడొద్దని. ఏంటో అలా అలవాటు అయిపోయింది నాకైతే స్మెల్ చూడడం, నచ్చుతుంది అంతే, ఇంకేం లేదు. ఇంక ఈలోపు కొత్తిమీర అది కూడా అన్నీ కట్ చేసి పెట్టుకుందాము, క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము. అది కొంచెం డస్ట్ అది ఉంటుంది కదా దాంట్లో, ఈ ఏర్లతోటి ఇస్తారు కాబట్టి అవన్నీ తీసేసుకుందాము. ఇంకా లోపు కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేస్తాయి. సంగటి చేస్తే ఒకటేనండి ప్రాబ్లం, ఏంటంటే అది మధ్యాహ్నం మనం తినే టయానికి చేయాలి. మనం రైస్ పెట్టుకున్నట్టుగా పెందలాడే రైస్ కుక్కర్లో పెట్టేసి అట్లా చేయలేము, మధ్యాహ్నం టైంలో చేయాల్సి వస్తుంది. మనం తినే ఒక హాఫ్ అన్ అవర్ ముందు చేసుకోవాల్సి వస్తుంది దాని ప్రిపరేషన్ అంతా. అదొక్కటే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా మనం పెట్టిన పులుసు అవి అయితే బాగా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో కారం కూడా వేద్దాము. అంటే కారం ముందే వేస్తేనే మనకి తెలుస్తుంది మసాలా అది వేయడానికి ఎంత పడుతుంది అని. ఇంకా కారం వేసేసిన తర్వాత అది మన టేస్ట్కి తగినట్టుగా కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 3-3.5 స్పూన్ అయితే వేసాను, సంగట్లో కదా కొంచెం కారంగా ఉంటే బాగుంటుందని. ఇంక ఈలోపు కుక్కర్ అయితే విజిల్స్ వేయడానికి సిద్ధంగా ఉంది, కొంచెం కొంచెంగా వదులుతోంది. ఒక 2-3 రానిచ్చి అప్పుడు ఆఫ్ చేస్తాను. అంటే నానిన్నాయి కాబట్టి 2-3టికి సరిపోతుంది, బాగానే ఉడికిపోతుంది గట్టిగా. ఇంక చూసారా ఈ పులుసు సరిపోతుంది మనకి. మనము మిక్సీ పట్టుకున్న మసాలాని వేసేద్దాం. ఈ మసాలా కూడా దీంట్లో ఉడికితే కొంచెం చిక్కగా వస్తుంది, ఇంత పులుసుగా అయితే అనిపించదు, కొంచెం చిక్కగా వచ్చి క్రీమీగా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, మీకు ఎవరికైనా నచ్చుద్ది. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా కుండల్లో కూడా. అంటే కుండలో వండేటప్పుడు ఒక్కటేనండి, మనం కర్రీ ఇంకొక 10 మినిట్స్కి ఆపేస్తామనగా అంతకన్నా ముందే ఆఫ్ చేసుకోవాలి. అదొక్కటి గమనించుకుంటే కొరవంతా ఈజీయే. ఇంక మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, కొత్తిమీర పుదీనా క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇది కూడా పులుసులో పైన వేసేద్దాము. వేసేసి మూత అనేది పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా దానికి బాగా పడుతుంది.
ఇంకొంచెం కర్రీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈలోపు విజిల్ని అట్లా అంటూ ఉంటే ఫిజర్ అంతా పోతుంది. ఆ గ్యాస్ ఆఫ్ చేసేసానులేండి. గ్యాస్ ఆన్లో ఉన్నప్పుడు అట్లా ఏమనను, కుక్కర్ కదా భయం మళ్ళీ పేలుతుందేమోనని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇదంతా బాగా కలిపేసి మనం వేసిన కొత్తిమీర మసాలా అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి కింద నుంచి పైకి అన్నీ కలిపేసి మూత అయితే పెట్టుకుందాము. రాగిపిండి తీస్తున్నానండి నేను. రాగిపిండి ఎక్కడ పెట్టానో కనిపించలేదు, ఫ్రిడ్జ్లో ఏమో పెట్టినట్టున్నాను. ఇంక వెళ్ళి రాగిపిండి తీసుకొస్తే రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది. ఇదిగోండి బాగా ఉడికిపోయింది కదా రైసు. ఇంక ఇప్పుడు ఇందులో రాగిపిండి వేసేసామంటే, రాగిపిండి వేసి మనం తెడ్డు ఎక్కడ పెట్టానో కనిపించలేదు. ఇంక ఇది పెద్దది హస్తంలాగా అది ఉంటే దాంతోనే తిప్పుతున్నానండి. తెడ్డు అయితే బాగుంటుంది ఈజీగా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా రెసిపీస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. నాకు వచ్చిగానే ఉంటేవి ఖచ్చితంగా ట్రై చేసి మీకు చూపిస్తాను. సంగటి కూర అయితే చాలా బాగా కుదిరింది. అంటే తక్కువ క్వాంటిటీయే చేసినా మేమిద్దరమే ఉంటాం కాబట్టి మాకు టేస్ట్ అది బాగానే కుదురుతుంది. కొంచెం ఎక్కువ చేయాలంటేనే నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ నుంచి తక్కువ అట్లా చేయడం అలవాటు అయిపోయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. తెడ్డు ఉంటే బాగుండేదండి, దీంట్లో కలపడం కొంచెం ఇదిగా ఉంది. తెడ్డు అయితే బాగుంటుంది కలపడానికి. ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నానండి నేను సంగటి చేయడం. మాకు మామూలుగా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు అలవాట్లేదు, తెలీదు. ఇక్కడికి వచ్చాకే అది కూడా కుక్కర్లో ఇట్లా ఈజీగా సింపుల్గా చేయొచ్చని ఇదే విధంగా చేస్తాను. ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. తెడ్డు అయితే ఇంత పని అనిపించదు కలపడం, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు కర్రీ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఇంకా ఒక 10 సెకండ్స్ పడుతుంది. అంటే అది కుండ హీట్కి 10 నిమిషాల ముందే ఆఫ్ చేసేయడం బెటరు, లేదంటే మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆపినా కూడా పొగలు చూసారా ఎలా వస్తుందో, మీకు ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను. కొంచెం ప్లేట్ జరిపి అసలు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసినా కూడా మనం గ్యాస్ మీద పెడితే ఎలా ఉడుకుతుందో కర్రీ, అలా లోపల చూసారా ఎలా ఉడుకుతుందో, అట్లాగా చాలాసేపు ఉడుకుతుంది. అందుకోసమే ముందుగా ఆఫ్ చేసుకోవాలంటారు. ఇంక ఇప్పుడు మనం తిని చూపిస్తానండి నేను సంగటి అలాగే చికెన్ కర్రీ. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీకు కర్రీ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా టేస్టీగా చాలా బాగా అనిపించింది. చాలా వేడిగా ఉంది కదా, అందుకోసమని ఇట్లా ఒప్పుకుంటున్నాను. ఇవాళకి ఇదేనండి వీడియో. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను.